హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి అందరూ ఎంతో ఇష్టంగా తినే పూర్ణం బూరెలను సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు మినపగుళ్ళని తీసుకుందాం. ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యాన్ని తీసుకోండి. ఇలా బియ్యాన్ని మినపప్పుని తీసుకున్న తర్వాత వీటిని 1-2 సార్లు బాగా కడగాలి. ఇలా బాగా కడిగిన తర్వాత మినపగుళ్ళు బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకొని అలాగే 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని పచ్చిశనగపప్పును కూడా ఒక 2 గంటల ముందు నానబెట్టుకుందాము. తర్వాత 5 గంటల తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కడ బరుకు లేకుండా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మీకు పిండి కనుక లూజ్ అయినట్లయితే అందుబాటులో ఉంటే బియ్యం పిండి వేసుకోండి, లేకపోతే ఇడ్లీ రవ్వని నానబెట్టి గట్టిగా నీళ్లు పిండేసి వేసుకోండి. అలాగైనా టేస్టీగానే ఉంటుంది. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గానే పిండి అనేది కలుపుకున్నాం కాబట్టి నేను ఎక్స్ట్రా ఇందులో బియ్యం పిండి కానీ ఇడ్లీ రవ్వ కానీ వేయడం లేదు. ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే మాత్రమే వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు, 1 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి వంట సోడా వేసుకోవాలి. అదే మీరు గ్రైండర్లో పట్టుకుంటే గ్రైండర్లో కనుక పిండి రుబ్బినట్లయితే మీరు వంట సోడా వేయక్కర్లేదు. ఇక్కడ మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి గుల్లగా రావడం కోసం 1 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనకి పిండి లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఇలా వేస్తే మనకి ముద్ద కింద పడాలి. అప్పుడు మనకి బూరెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఏ కప్పుతోనైతే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని ఇలా ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2-3 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బూరెలు వేసుకోవడం కోసం మనం ముందుగా కలుపుకున్న పిండిలోకి ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం బూరెలు వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉండకూడదండి, మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది కూడా ఎక్కువ హీట్ కాకుండా మీడియం హీట్లో ఉండగానే ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని పిండిలో కలిపి బూరెల కింద వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.